అసలు మేము ఇందాక పైనుండి కిందకి వస్తుంటే పిల్లలందరూ మీతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు. అసలు మీరు డైరెక్టర్ అయినా అని అనుకున్నాను నిజం చెప్పాలంటే నేను. అండ్ అంత క్లోజ్గా మూవ్ అవుతున్నారు కదా స్టూడెంట్స్ కూడా మీతో అండ్ మీరు కూడా వాళ్ళతో. సో ఎలా క్రియేట్ చేస్తున్నారు అసలు ఇది? అంటే డైరెక్టర్గా గంభీరంగా వాళ్ళతో ఉండడం. దో దే ఐమ్ వెల్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్ ఫర్ మోర్ దెన్ 30 years. ఐ నెవర్ ప్రజెంట్ మై సెల్ఫ్ యాజ్ వెరీ డిస్టాంట్ పర్సన్ ఫ్రమ్ దెమ్. నేను వాళ్ళతో పాటు కలిసిపోయే ప్రయత్నం చేస్తాను. మా స్టాఫ్తో కూడా నేను స్టాఫ్ రూమ్లో కూర్చుంటాను, స్టాఫ్ రూమ్తో పక్క కూర్చొని మాట్లాడతాను. పిల్లలతో కూడా వాళ్ళతో మూవ్ అయిపోతాను. వాళ్ళ పిల్లలు డల్గా కనపడితే వాళ్ళ బుద్ధి చేసి ఏమైనా నన్ను అడుగుతాను. ఓకే. సో కాబట్టి మనం ఎప్పుడైతే పిల్లలకి వాళ్ళ స్థాయి దిగి మనం వెళ్తున్నామో వాళ్ళు మన వైపు వస్తారు. ఓకే. సో దానివల్ల కూడా మాకు చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఇక్కడ ఏర్పడుతుంది. నేను కూడా బేసిక్గా నేను డౌన్ టు ఎర్త్ పర్సన్, మా స్టాఫ్తో కూడా అలాగే బిహేవ్ చేస్తుంటాను. సో కాబట్టి ఒక భయం లేని వాతావరణం ఒత్తిడి వద్ద కలుగుతుంది. సాధారణ ఒత్తిడి ఈ భయం కలిగించడం వల్లే ఒత్తిడి వస్తుంది యాక్చువల్లీ. మనం ఎంత భయం రహితంగా సంస్థను తయారు చేస్తే వాళ్ళంతా ఫ్రీ అండ్ ఫ్రాంక్గా మనతో ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకు చెప్తారు. కరెక్ట్. అవును. మనం ఎంత డిస్టెంట్ మెయింటైన్ చేస్తే వాళ్ళు మనతో అంత ఈజీగా మింగిల్ కాలేరు. చాలా మంది అలా డిస్టెంట్ మెయింటైన్ చేసి ఎందుకోసం అంటే పిల్లలు అడిగేవారు మనం చేయలేము అని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఓకే. సో కాబట్టి మనం ఎప్పుడైతే పిల్లల కోసం మనం ఉన్నామనే భావం కలిగించడానికి మనం వాళ్ళు అప్రోచ్ అవుతామో డెఫినెట్గా వాళ్ళు కూడా మన వైపు అప్రోచ్ అవుతారు. మీరు ఒక స్టెప్ ముందరికి వేస్తే పిల్లల వైపు ఇంకో 2 స్టెప్పులు ముందరికి వేస్తారు. సో ఆ పిల్లలు సహజంగా గుణం ఉంటుంది. సో కాబట్టి వీ గో టు ద చైల్డ్ అండ్ వీ ఎంక్వైర్ అబౌట్ హిస్ డే టు డే ఈవెంట్స్ అండ్ హౌ దే ఆర్ పర్ఫార్మింగ్, వాట్ ద ఏ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి మేము రెగ్యులర్గా అనుకుంటూ ఉంటాం. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు మాతో చాలా అఫెక్షనెట్గా ఉంటారు. రైట్. అందుకే ఆ 2-way కమ్యూనికేషన్ అయితే మీది. రైట్ సార్. అలాగే ఇట్స్ నాట్ వన్ సైడెడ్ థింగ్, ఇట్స్ 2-way. 2 వైపుల నుంచి 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. అలాగే పిల్లలు చదువుకోవాలి అనుకోవడం కాదు, మనం చదువుకునే విధంగా మనం టీచింగ్ సైడ్ నుంచి కానీ మన అడ్మినిస్ట్రేటివ్ సైడ్ నుంచి కానీ పిల్లలకు వెళ్తే పిల్లలు మన వైపు వస్తారు, ఒక మంచి వాతావరణం అక్కడ క్రియేట్ అవుతుంది.